బండి పార్కింగ్ నుంచి తీసి ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదులుతుంటే గాయ్స్ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వేల కిలోమీటర్లు దాటుకొని వచ్చి ఇప్పుడైతే మనం ఒకే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాం. దారి పొడుగున ఇంతమంది జనం అయితే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తండోపతండాలుగా అయితే జనం వచ్చారు ఇక్కడికి. ఇక్కడ కనిపించే ఆ బస్సులు కానీ ఆ కార్ల లైన్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పైన్ ఫారెస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. పైన్ ఫారెస్ట్ నుంచి ఈ లొకేషన్ కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అసలు సగం మంది అయితే ఈ లైన్ ని తట్టుకోలేక నడుచుకునే చాలా మంది వెళ్ళిపోతున్నారు. వెళ్తున్న కొద్దీ చెట్ల హైట్ అయితే పెరుగుతూనే వస్తుంది. ఇక్కడికి వెళ్ళడానికి కార్లు బస్సులు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాయి. నా సజెషన్ ఏంటంటే బెటర్ టు బైక్ మీద రావడం అయితే చాలా బెస్ట్. లొకేషన్ కి దగ్గర అవుతున్న కొద్దీ అక్కడ తగిలే చల్లని గాలి, ఆ చల్లని వాతావరణంలో అలా గాలికి ఎగురుతుంటే నాకైతే గాల్లో తేలుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఈ ప్లేస్ కోసం నాకు వర్ణించడానికి అయితే నా దగ్గర మాటలే లేవు. ఇంకా దగ్గరకి అయితే వచ్చేసాం. 100 మీటర్స్ టు గో. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో రావాలనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం గాయస్. డెవిల్స్ కిచెన్ అని పిలువబడే మంజుమల్ బాయ్స్ మూవీ తీసిన ప్లేస్ ఇదే అనమాట, గుణా కేవ్స్. మనం అయితే గుణా కేవ్స్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఇలా షాప్స్ ఉన్నాయి అనమాట. మనం ఎక్కడికైతే రావాలనుకున్నామో ఫైనల్లీ అక్కడికైతే వచ్చాం. దేనికోసం అయితే తమిళనాడు వచ్చామో అదే ప్లేస్ కి అయితే వచ్చాం. ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ. మనకైతే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ అంటే ఒక్క పర్సన్ కి 10 రూపీస్. సో ఇద్దరికి కలిపి 20 రూపీస్ పడింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే నా టార్గెట్ కి అయితే ఒక్కొక్క మెట్టు రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ చెట్లు చూడండి గాయ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పొడుగున్నాయో. చాలా పొడుగున్నాయి చెట్లు అయితే. ఈ ఫారెస్ట్ అయితే మాత్రం ఒక మారులెస్ అనమాట. చెప్పనవసరం లేదు, చూస్తుంటేనే మీకు అర్థమైపోద్ది. ఆ చెట్లు ఒక్కొక్కటి ఎంత పొడుగున్నాయో. అండ్ అలానే అక్కడ ఉన్న గాలులకి, అక్కడ ఉన్న వర్షాలకి ఆ చెట్లు కూడా అలానే పడిపోయాయి అనమాట. ఆ పడిపోయిన దృశ్యాలు కూడా మీకు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. ఒక్కొక్క చెట్టు పడిపోయి ఏటవాలుగా ఉందన్నమాట. అంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎక్కడానికి కూడా ఒక నిచ్చెన టైప్లో పడ్డాయి అనమాట. అవి కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ రైడ్లో అయితే నేను చాలా మందిని కలిశాను, కొత్త వాళ్ళని కలిశాను. చాలా మంది నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడం, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఎలా వచ్చారు అని చెప్పేసి అడిగితే బండి మీద వచ్చామంటే ఈ బండి మీద మీరు అంత దూరం నుంచి రావడం కూడా మారులెస్ అనమాట. ఇంకెలా అయితే చాలా మంది చెప్పడం జరిగింది అండ్ అందరితోని మాట్లాడడం జరిగింది. సో అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పడం నాకు ఇది ఒక బెస్ట్ థింగ్ అనిపించింది నాకైతే. వీళ్ళందరూ దారి పొడుగునా మేము వచ్చే దారి మధ్యలో చాలా మంది అయితే కలిసి ఆల్ ద బెస్ట్ చెప్పడం, బ్లెస్సింగ్స్ చెప్పడం, ఇవన్నీ నాకు ఒక బూస్టప్లో అయితే పనికొచ్చాయి. మన ఈ జర్నీలో అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా రాత్రి 12 అయ్యేది, ఒక్కొక్కసారి 1 గంట అయ్యేది మనం రీచ్ అవ్వడానికి. సో ఇలాంటివి ఎన్నో రాత్రులు గడుపుకొని ఇంత దూరం వచ్చాము అండ్ ఫైనల్లీ మన టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. అండ్ రిమైనింగ్ మనం వెళ్ళే ప్లేసెస్ మనకి బోనస్ అనమాట. నా దృష్టిలో సక్సెస్ అంటే మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ బ్రతకడమే. దానికోసం నేను ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నా. అందుకే 100cc బైక్ మీద 1000 కిలోమీటర్లు రైడ్ చేసుకుంటూ వచ్చేసా. సారీ, మన మ్యాటర్ అయితే డైవర్ట్ అయిపోతుంది. మనమైతే ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడుచుకొని రావాలన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం ఒక ఇద్దరిని కలిసాం. ఇతని పేరు ముత్తు అంట. సారీ బ్రదర్, ఇంకొక అబ్బాయి పేరు అయితే నేను మర్చిపోయాను, అప్పుడు చెప్పారు కానీ. బట్ అందులో అయితే చెప్పారు, వాయిస్ అయితే పోయింది. అప్పుడే మనకి ఛార్జింగ్ అయిపోయింది. సో ఆ బ్రదర్ అయితే చాలా బాగా మాట్లాడారు. ఇద్దరుని తమిళనాడే వాళ్ళది. సో వాళ్ళైతే బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడారు. వాళ్ళకి మోటో బ్లాగింగ్ అంటే ఇష్టం అంట అండ్ అలానే వైజాగ్ అంటే కూడా ఇష్టం అంట. అండ్ బాయ్ బ్రో అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే ఎవరైనా కలిసినప్పుడు లేదా ఇంపార్టెంట్ చెప్దాం అనుకున్నప్పుడే ఛార్జింగ్ అయిపోద్ది ఆ మైక్. ఎలా అంటే అదృష్ట దేవత వచ్చి తలుపు తెరిస్తే శనీశ్వరుడు వచ్చి తలుపు లాక్ వేసి వెళ్ళిపోతాడు అనమాట నా దగ్గర. నా లైఫ్కి ఎలాగే హ్యాపీనెస్ ఉండదు. పోనీ ప్రశాంతంగా ఉందామన్నా శనీశ్వరుడు 24 గంటలు నా నెత్తి మీద తాండవం చేస్తాడు అనమాట. నేను ఏదైనా ఒకటి కంప్లీట్ చేయడం పాపం విత్-ఇన్ సెకండ్స్ లో ఇంకొక ప్రాబ్లం తెచ్చి నన్ను నెత్తి మీద పెడతాడు అనమాట. అందుకే ఇన్ని రోజులు రైడ్ చేసావు కదా, సో 3 months ఇంట్లో రెస్ట్ తీసుకో అని చెప్పి చెయ్యి వరకు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు అనమాట. సో ఫైనల్లీ గాయ్స్ లొకేషన్కి అయితే మనం లోపలికి వచ్చేసాం. చూడండి, ఈ ట్రీ అనేది ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉందన్నమాట. సో దాని వేర్లే అంత పెద్దవి వచ్చాయన్నమాట. ఈ చెట్టు వేర్లు ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో వందల ఏళ్ల నుంచి ఇలా వస్తూ ఉన్నాయన్నమాట. సో గాయస్ పదండి, ఇంకా పైన ఉందో చూపిస్తాను మీకు. ఆ వేళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో.
అసలు ఒక చెట్టు వేర్లు అంత పెద్ద ఉంటాయని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అసలు ఆ వేర్లే మొత్తం ఈ ప్లేస్ని కవర్ చేస్తాయి అనమాట. సో అందరూ ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఆ వేర్ల దగ్గర కూర్చొని పిక్స్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగా వస్తున్నాయి అనమాట. బట్ ఆ వేర్లు అసలు ఎలా అంత పెద్ద పెద్దవి అసలు చుట్టూ చూడండి గాయస్. అసలు ఈ ఫారెస్ట్ ఎలా ఉందో, పెద్ద పెద్ద చెట్లు అసలు పైకి చూస్తుంటే ఇంకా మార్వెలస్ అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పదండి ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను పైన ఇంకా ఏముందో. అంటే ఆ కిందకి వెళ్ళారు కదా, ఈ రూట్ ఇలా వెళ్ళి అలా కిందకి వెళ్ళారు. మన వాళ్ళు ఇక్కడ విజిలేజ్ రెచ్చగొడుతున్నారు, వాళ్ళందరూ కింద అరుస్తున్నారు అనమాట. సో మనకి గునా కేవ్స్ మూవీలో వాళ్ళు వెళ్ళారు కదా, సో ఇక్కడ నుంచి అనమాట, ఈ కింద నుంచి మీకు కొద్దిగా కిందకి వెళ్ళి చూపిస్తాను. మొత్తం ఇదంతా క్లోజింగ్ చేస్తారు అనమాట. ఇంకా అలా పైకి వెళ్ళి అటు నుంచి కూడా కిందకి వెళ్ళకుండా ఇదంతా క్లోజ్ చేస్తారు. ఇవన్నీ అదే చెట్లన్నీ ఉంటాయి కదా, కొమ్మలు అవి ముళ్ళతో కంచెలు ఉంటాయి కదా, సో అవన్నీ ఇలా చేస్తారు అనమాట. సో అటు వెళ్ళకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి పోలీసులు మొత్తం ఇక్కడ కాపలా కాస్తున్నారు అనమాట, ఎవరిని అటు వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇదివరకు 2 ప్రాణాలు పోయాయి. రీసెంట్ గా గుణ మూవీ చూసారు కదా, గుణ కేవ్స్ మూవీలో సేమ్ అలా జరిగిందనమాట. సో అది మీకు చూపిస్తాను, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది మీకు చూపిస్తాను. పదండి గాయస్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళడానికి ఇలా దిగాలన్నమాట డౌన్కి. సో ఇక్కడ స్కిప్ అయిపోతుంది అనమాట మొత్తం. అంటే వర్షం వచ్చింది కదా, సో కొద్దిగా జారుడుగా ఉంది ఇదంతా. అండ్ మనం ఇది కెమెరా ఒకటి పట్టుకొని దిగాలి కాబట్టి సో కొద్దిగా స్కిప్ అయిపోతుంది. గుణ కేవ్స్ మూవీలో వాళ్ళు కిందకు వెళ్ళారు కదా, సో ఇటు నుంచి అనమాట ఇది దూక్కొని, ఇది అటువైపు దూక్కొని ఇలా వెళ్ళారు. మీకు అది చూపిస్తాను. ఇలా కిందకి వెళ్ళారు అనమాట. ఈ పైన నుంచి ఇలా దూకి అటు నుంచి ఆ కిందకి వెళ్ళారు అనమాట. ఆ కిందకి ఇంకా మనకి కేవ్స్ ఉంటాయి, సో అదే మెయిన్. బట్ మనకి వెళ్ళడానికి అయితే ఇక్కడ లేదు, ఇంకా పోలీసులు ఉన్నారు, అందరూ కాపలా కాస్తున్నారు అనమాట, అసలు వెళ్ళనవరు. బట్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడడానికి అయితే. గైస్ మనకి గునా కేవ్స్ కి ఆ బొర్రల్లోకి వెళ్ళడానికి కిందకి అనమాట వెళ్ళాలి. కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే బాగుండేది. వ్యూ పాయింట్ అనమాట, పైకి వెళ్దాం. కోచ్ చూడు అంత బుద్ధిగా కూర్చోండి. ఇక్కడ ఎలా ఉందంటే చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట. ఇంకా డైరెక్ట్ క్లీన్ ఆక్సిజన్ ఎలా ఉంటుందో సో అలాంటి ఎయిర్ అయితే మనకి ఫ్రెష్గా మొఖాన్ని తగులుతుంది అనమాట. చాలా చల్లగా తగులుతుంది. ఆ ఫీల్ అయితే అనుభవిస్తే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. అది చెప్పడానికి కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంత ఫ్రెష్ గాలి అలా ఫేస్కి తగులుతుంటే ఆ ప్లేస్లోనే ఉండిపోవాలనిపించేది. అలాగా అంత బాగుందన్నమాట ఈ ప్లేస్ అయితే. చాలా చాలా ఫ్రెష్ గాలి ఆ లోయలోంచి, ఇంకా ఆ కొండ ప్రాంతంలోంచి, ఆ చెట్ల నుంచి వచ్చే ఫ్రెష్ గాలి అందరూ అనుభవించాల్సిందే ఖచ్చితంగా. ఏదో ఒక రోజైనా సరే ఈ ప్లేస్కి రావాల్సిందే. చాలా చాలా మంచి ప్లేసు, చాలా బాగుంది. ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. సుభాష్ ఎక్కడ ఉన్నారా?
ఇది వచ్చేసి పిల్లర్ రాక్ అనమాట. ఎంట్రీ ఎలా ఉన్నది, ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ పక్కనే ఇలా ఏనుగు బొమ్మలు ఉన్నాయి. కింద వ్యూ పాయింట్కి వెళ్ళి చూద్దాం. వాటర్ అలా ఫ్లోట్ అవుతుంది కింద. పిల్లర్ రాక్ అన్నమాట. అక్కడ 2 రాక్స్ ఉన్నాయి చూడండి. ఆ రాక్స్కే వ్యూ పాయింట్ ఇది. అండ్ కింద అంతా లోయ. పిల్లర్ రాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే మధ్యలో అయితే ఈ దారి పొడవునా ఇలా షాప్స్ అయితే ఉన్నాయి, రైట్ లెఫ్ట్ అనమాట. మనకి చాక్లెట్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. అండ్ రిమైనింగ్ ఏమున్నాయంటే ఆయిల్స్ ఏంటంటే అక్కడ దొరికే అవి ఉంటాయి కదా, వేర్లు కొమ్మలు, అవి వాటితో తయారు చేస్తారనమాట. మ్యాక్స్ వాళ్ళ వేర్లతోనే తయారు చేస్తున్నారు ఆయిల్ అనేది. ఇక్కడ అధికంగా తయారు చేసేది చాక్లెట్స్ అనమాట. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట. అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బొమ్మ. సరే, అమ్మ చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పండగ. ఇంకా ఇక్కడ చాక్లెట్స్ అయితే మామూలుగా లేవు, ఇటు చూసినా చాక్లెట్ షాప్సే. ఎక్కువగా హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంటి దగ్గర ఓన్గా తయారు చాక్లెట్స్ వేరు, నార్మల్గా ఫ్యాక్టరీలో తయారు చేసిన చాక్లెట్స్ వేరు అనమాట. నేను 2 తిన్నాను. నాకు డిఫరెన్స్ అయితే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అయితే నాకు బాగా అనిపించాయి. అవే టేస్ట్ బాగా అనిపించాయి నాకు. అండ్ రిమైనింగ్ ఏంటంటే ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తాయి అనమాట. ఫ్యాక్టరీ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏం కాదు, ఇక్కడ చిన్న చిన్నవే ఫ్యాక్టరీలు పెట్టుకున్నారనమాట చాలామంది. ఎక్కువ అవే ఉన్నాయి, చాక్లెట్ షాప్సే ఉన్నాయి. ఇది వచ్చేసి డబుల్ ఫ్లేవర్ షాట్ అనమాట. ఇందులో లోపల ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది, బయట అంతా గట్టిగా ఉంటుంది, లోపల ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. లెక్కలేనన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా అవన్నీ ట్రై చేస్తూ ఉంటే ఇంకా సరిపోదు, ఒక డే అయితే సరిపోదు. ఇది ఫ్యాక్టరీ అనమాట, మినీ ఫ్యాక్టరీ. ఈ మిషన్స్తో తయారు చేస్తారు చాక్లెట్స్ అలా అనమాట. ఇవన్నీ ఏంటంటే క్రీమ్స్, ఆయిల్స్ని అక్కడ వాళ్ళందరికీ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను. ఇది వచ్చేసి మనం వెళ్ళే దారిలోనే ఒక మినీ వాటర్ ఫాల్స్ టైప్లో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ప్లేస్ కూడా, మనం వెళ్ళే దారిలోనే. ఇప్పుడు మనం చూసిన ప్లేస్లన్నీ ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, 2 km 1 km అలా డిఫరెన్స్తో ఒకదాని తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అండ్ ఈ చాక్లెట్స్ ఫ్యాక్టరీలు కూడా అదే లైన్లో ఉంటాయి. ఇంకా మనం వేరే ప్లేస్ కంటే వెళ్ళక్కర్లే, ఒకే లైన్లో మనం అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఒకటి ఒకటి చూసుకొని వచ్చేయచ్చు. ఫైనల్గా మనం లేక్ దగ్గరికి వెళ్తాం అనమాట. కొడైకెనాల్ లేక్ మెయిన్ సిటీలో ఉంటుంది అదే. హోమ్మేడ్ చాక్లెట్స్, న్యాచురల్ ఆయిల్, స్పైసెస్, హోల్సేల్. ఫైనల్లీ అన్నీ తిరుక్కొని లేక్ దగ్గరికి అయితే వచ్చాం కొడైకెనాల్లో. ఇదే అనమాట లేక్, సిటీలోనే ఉంటుంది. మనం ఇలా సిటీలో ఎంటర్ అవ్వగానే మనకి లేక్ కనిపిస్తుంది ఫస్ట్. మేము ఏంటంటే మా రూమ్ నుంచి కోకర్ వాక్స్ వైపుకి రోడ్ అనమాట స్ట్రైట్గా, సో అందుకని అటువైపు వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి లేక్, ఫైనల్గా లేక్. ఇంకా ఉన్నాయి కొన్ని మూవీ షూటింగ్ చేసిన ప్లేసెస్ అవే ఉంటాయి, బట్ మరీ అంత ఏం కాదు. ఇప్పుడు మనం తిరిగిన ప్లేసెస్ అయితే అన్నీ ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట. జస్ట్ 1.5 km 2 km అండ్ అంతా. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది 8 km డిస్టెన్స్ వెళ్ళాలి. ఆ తర్వాత నుంచి అన్నీ 1.5 km 2 km డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. సో అది